మధ్యకాలంలో ఏది మన పాలనలు మారుతున్నటువంటి కాలంలో ముందు ఈ యొక్క ముస్లిం మతాలన్నీ పాలన చేసాయి భారతదేశాన్ని. ఆ తర్వాత కాలానికి బ్రిటిష్ వారు వచ్చి పాలన చేశారు. ఇద్దరిలో పెద్ద తేడా ఏం లేదండి. వారు దేవాలయాల్ని కొట్టారు, వీరు ఆడవాళ్ళని కొట్టారు అంతే. ఎందుకంటే భారతదేశ సంప్రదాయం ఇప్పుడు సనాతనం సనాతనం అని మనం అంటున్నాం. సనాతనాన్ని మాలాంటి స్వాములు ఏం చెప్తారు? భగవంతుడే సనాతనం. కానీ ధర్మ పురాణాలన్నింటినీ మనం చూస్తే ఆ వాక్యం మేము కూడా అంగీకరించాలి. సనాతన ధర్మానికి, ఆ భగవద్ ధర్మాన్ని కాపాడేటువంటి ఇద్దరు బాధ్యతలు కలిగినటువంటి లోకంలో 2 స్థానాల్లో ఆ ధర్మం కాపాడబడుతుంది. ఒకటి దేవాలయం, 2 స్త్రీ. వాళ్ళిద్దరు దాన్నే కొట్టారు చూడు. స్త్రీమూర్తి ఒక మహనీయుడికి జన్మనివ్వాలన్నా, వైద్యుడికి జన్మనివ్వాలన్నా, రాజుకు జన్మనివ్వాలన్నా, పరమాత్మ పుట్టాలన్నా స్త్రీ గర్భమే కావాలి. కౌసల్య సుప్రజారామ అన్నారు, దేవకీనందన గోవింద అన్నారు. ఆఖరకు స్తంభము నృసింహస్వామి వారికి మాతగా నిలిచిందట, అందుకే స్తంభోద్భవాయ అని అన్నారు. అంటే ప్రకృతిలో ఎక్కడ పరమాత్మను ఉన్న అదంతా మాతృస్వరూపమే. అందుకే కణకణము అణువణువు కూడా తల్లితో చూడాలి అని అన్నారు. ఈరోజు మనం వింటున్నటువంటివి ఎక్కడా మాతృభావన అనేటువంటిది మనకు కనపడట్లేదు. మాతృభావన కంటే కూడా పైశాచిక భావనలు ఎక్కువ కనిపిస్తుంది. అందుకే పరమాత్మ ఒక క్రూరుడైనటువంటి వాడు ఎన్ని ఆలోచనలు చేసి ఒక క్రూరకర్మ చేస్తాడో వాడికంటే ఒక మెట్టు ఎక్కువగా ఆలోచన చేసి తను పుడతాడట. ఇది మనకు భాగవతం చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఆ ఆర్తి కావాలి మనకు, పరమాత్మను పిలిచేటువంటి ఆర్తి.